ఇప్పుడు ప్రొఫెసర్ పెబ్బేటి మల్లికార్జున గారు మాట్లాడతారు. ఈ సమావేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వైశువ, పెద్దలు సాయన్న గారు, వివిధ తెలంగాణలోని యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులు, ముందున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్. ప్రపంచంలో చరిత్ర గమనంలో ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ఒక మానవీయమైనటువంటి సమాజాలు కానీ వీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డాయి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా సరే ఇవాళ ప్రపంచం ఇంత అభివృద్ధికరంగా, ఇంత మానవీయంగా ఉందంటే తప్పకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో వీరుల యొక్క త్యాగాలు అనేటటువంటి ఉన్నాయి. మీరు ప్రపంచంలో జరిగినటువంటి రష్యా విప్లవం కానీ, చైనా విప్లవం కానీ, అమెరికా స్వాతంత్ర పోరాటం కానీ, ఫ్రెంచి విప్లవం కానీ, లేకపోతే ఆఫ్రికా కంట్రీకి సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ ఇవి చూసుకోండి. అన్నిట్లో కూడా వీరుల యొక్క త్యాగాలు ఉన్నాయి. ప్రతి పోరాటానికి ఒక నాయకుడు ఉంటాడు. మీరు చైనాని తీసుకుంటే మావో ఉంటాడు, రష్యాని తీసుకుంటే లెనిన్ ఉంటాడు, ఆఫ్రికా దేశాలను తీసుకుంటే మనకు మండేలా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఏ పోరాటం తీసుకున్నా సరే మీరు భారతదేశ చరిత్రలోకి వచ్చినా కానీ తప్పకుండా ఒక పోరాటం ఉంటుంది, నాయకులు ఉంటారు. మనకు 1850, 1900 ప్రాంతంలో తెలంగాణ సమాజంలోకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ప్రతి జిల్లా, ప్రతి తాలూకాలో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, దేశ్ముఖులు, ఇట్లా మొత్తం అందరూ దొరలు, జాగీర్దారులు, పటేళ్లు, పట్వార్ల పేర్లతో భూములన్నీ వాళ్ళ దగ్గర, ఆస్తులన్నీ ఒకరి దగ్గరనే, అధికారం అంతా ఒకరి దగ్గరనే కేంద్రీకృతమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో వీళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి, బానిసలుగా ఉన్నటువంటి ప్రజలు ఒకవైపు, పూర్తిగా ఫ్యూడలిజంతో ఉన్నటువంటి అధికారం ఒకవైపు, బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఒకవైపు. ఆ సమయంలో పాలమూరు ప్రాంతంలో మనకు ప్రజావీరుడు పండుగ సాయన్న జన్మించడం జరిగింది. ఇట్లాంటి వీరుల గురించి మీరు స్వాతంత్రోద్యమ వీరులు కావచ్చు, లేకపోతే విప్లవాల ఉద్యమాలకు సంబంధించినటువంటి వీరులు కావచ్చు, వీరి త్యాగాలను ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాల వారికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ప్రధానమైనటువంటి వాహిక సినిమా. సినిమాకు మించినటువంటి మాధ్యమం లేదు. చాలా శక్తివంతమైనటువంటిది సినిమా మాధ్యమం. ఆ దృష్టితో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో సంవత్సరాలుగా అట్లాంటి వీరులను ఈ సమాజానికి పరిచయం చేస్తూ వస్తున్నది. అందులో ముఖ్యంగా ఆధిపత్య కులాల వాళ్ళకు సంబంధించినటువంటిది బాగా పరిచయం చేస్తూ వస్తుంది. ఈ మధ్యనే వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి, ఆయన ఒక చారిత్రకమైనటువంటి వీరుడు, బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసింది, స్వాగతిస్తాం. అంటే చరిత్రగా అన్నటువంటి పురుషులను కూడా నరసింహ నాయుడు, ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, అంటే ఆధిపత్య కులాల యొక్క వాళ్ళ పేర్లతో, కల్పిత పాత్రలతో వాళ్ళు వీరులుగా, శూరులుగా, త్యాగ పురుషులుగా సినిమా ఇండస్ట్రీ చూపిస్తూ వస్తున్నది. కానీ నిజంగా ఈ ప్రాంతంలో పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి వీరుల గురించి మీరు సినిమాలు తీయకుండా, తీసినా గానీ కల్పిత పాత్రలుగా చేయడం అనేటటువంటిది తప్పు. ఇక్కడ మనకు హరిహర వీరమల్లు సినిమాలో నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, చరిత్రను తెలిసినటువంటి వ్యక్తి, ఈ ప్రజలంతా అభిమానించేటటువంటి వ్యక్తి. మీడియా ద్వారా వస్తున్నటువంటి ఆయన యొక్క చరిత్రను తీసుకున్నాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. మీరు పండుగ సాయన్న ఒకవేళ ఆయన చరిత్రనే తీసుకుంటే ఆ సినిమాకు అదే పేరు పెట్టండి. లేకపోతే ఇక్కడ రెండు నష్టాలు ఉన్నాయి. ఒక గొప్ప వీరుని యొక్క చరిత్రను మీరు వక్రీకరించి సమాజానికి ఇచ్చినట్లు అవుతుంది. రెండవది, పండుగ సాయన్న యొక్క చరిత్రతో సినిమా తీయడానికి కొందరు సిద్ధంగా కథను తయారు చేసుకుంటున్నారు. అంత గొప్ప హీరో ఆయన యొక్క చరిత్రను తీసుకొని ఆ చరిత్రను సినిమాగా తీసినప్పుడు
వేరే వాళ్ళు ఆయన చరిత్రతో సినిమా తీయడానికి అవకాశం ఉండదు. ఈ 2 రకాల నష్టాలు జరుగుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ చిత్ర బృందం పండుగ సాయన యొక్క చరిత్రనే తీసుకొని ఉంటే మా రిక్వెస్ట్ గా తప్పకుండా ఆయన యొక్క పేరు మాకు కావాల్సింది వేరే ఏం లేదు. పండుగ సాయన యొక్క చరిత్రను మీరు తీసుకుంటే ఆ సినిమాకు ఆ పేరు పెట్టండి. మేము వస్తాం, ఆ సినిమాను చూస్తాం, విజయవంతం చేస్తాం. కానీ నిజంగా ఆయన చరిత్రను తీసుకొని మీరు ఆ పేరు పెట్టకపోతే మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని ఆపేటటువంటి ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా ఆలోచించేటటువంటి సమర్థులని మేము భావిస్తున్నాం. ఈ బహుజనుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి అని మేము భావిస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా వారికి విన్నవిస్తున్నాం. ధన్యవాదాలు సార్ అందరికి.